కథ కాదు జీవితం. మొగుడితో జయించే ఇల్లాలని మీరు ఎక్కడైనా చూసారా? ఈ షోలో చూస్తున్నారు. భార్య పేరు చంద్రకళ, 22 ఏళ్ళు సంవత్సరం. భర్త 30 ఏళ్ళు. భర్తకి పిల్లలు పుడుతుల్లా, లేట్ అవుతా ఉంది. భర్తను సంతోష పెట్టాలా, అందుకని 14 ఏళ్ల ఆడపిల్ల మహేశ్వరిని తీసుకెళ్ళి భర్త ఎందుకు వెళ్ళాలి పిల్లల కోసం. చిన్న పిల్లని, మైనర్ని, పెళ్ళంటే తెలియని పిల్ల. ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఆ పిల్లని వద్దంటున్నారు. పిల్లల పుట్టల లేట్ అవుతుంది. ఆ పిల్లని మళ్ళీ బయటకు పంపిస్తున్నారు. మళ్ళీ మొగుడికి ఇంకో పిల్లతో పెళ్లి జరిపించి చేపించాలనుకుంటుందట ఆ మహా ఇల్లాలు. నిజమో కాదో మీ నోటితో స్వయంగా వినండి. ఆమె పేరు చంద్రకళ. అమ్మ చంద్రకళ, రా నాన్న. నీ భర్త పేరు వెంకటేష్. మీకు పెళ్ళయింది, సంతోషంగా కలిసి ఉంటున్నారు. మీకు బిడ్డలు పుట్టలా. అప్పటికి ఎన్నాళ్ళైంది పెళ్ళయి మీకు? 12 సంవత్సరాలు. ఇప్పుడు నీ వయసు ఎంత? 25. అంటే నువ్వు కూడా 13 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నావా? మా దాంట్లో చిన్నగా ఉన్నప్పుడే చేస్తారు సార్. మీ దాంట్లో అంటే మీరు మనుషులు కదా, వేరే జాతి అప్పట్లో అట్లా చేసేది సార్ వాళ్ళు. కాదు నాన్న, 13 ఏళ్ళు అంటే నీకు పెళ్ళంటే తెలుసా? నాకు అప్పుడు అంత తెలియదు సార్. తెలియదుగా, చెప్తా విను. పెళ్ళంటే తెలియదు, ప్రేమ అంటే తెలియదు, తెలియదు సార్. శోభనం అంటే తెలియదు. తెలియదు. ఆడుకునే వయసు. వయసులో పెళ్లి చేశారు వెంకటేశ్వర. వెంకటేశ్వర వయసు ఎంత? ఏమో 25 ఉంటదేమో, 30 ఉంటది. నాకు అంత ఐడియా లేదు సార్. అది కూడా తెలియదు నీకు? తెలియదు సార్. ఇప్పుడు మీకు మీ ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పు. మాకు పిల్లలు కానందుకు కావాలనుకున్నారు. కావాలని ఏం చేయాలనుకున్నావు కావాలనుకుని? అదే మేము చేసుకుండు సార్. మా ఆయన నేను వద్దంటే కూడా బలవంతంగా నన్ను టార్చర్ పెట్టి పెళ్లి చేసుకుండు మహేశ్వర్ని. చెప్పకుండానే లోపల సోపాట్ చేశారు సార్ వాళ్ళు. మరి వాళ్ళ చిన్నమ్మ, మా ఆయనకి ఆమెకి మైకి అట్లా చేసి లోపల పెళ్లి చేసుకున్నారు సార్ వాళ్ళు. నన్ను బలవంతంగా సంతకం పెట్టించారు. సంతకం పెట్టానంటే కూడా మా అమ్మ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవద్దు, ఎంత ఖర్చు అయినా సరే చూపిస్తాం మేమన్నారు సార్. అంటే మా ఆయన వినలేదు, వాళ్ళని కొట్టిండు. ఇంకా మా ఆయన బాధలు పెట్టి నేను చేసుకుంటా, మేనరికమే కదా, ఎందుకు 10 మందిలో తీస్తానని ఇట్లా అని బాధ పెట్టింది సార్. మోసం చేసింది సార్. మంచోడని చిన్నప్పటి నుంచి ఈయన నమ్ముకొని ఉన్నా సార్. నేను ఇప్పటికి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతలే. నేను గొడవగా మాట్లాడతలేరు సార్ వాళ్ళు. మొత్తం నమ్మించి మా ఆయన నన్ను మోసం చేసిండు. సంతకం పెట్టానంటే కూడా మా ఊరు పెద్ద మనుషులే సంతకం పెట్టించారు బలవంతంగా. రెండో పెళ్లికి అన్నాక నేను అది సంతకం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నా చెప్తే మాకేం తెలుసు, మీరు ఏం కొట్లాడుకున్నారో ఇట్లా అని అంటారు సార్ పెద్ద మనుషులు. వచ్చింది. నేను అసలు ఏం అనలే కదా సార్. ఉన్నాం, కలిసే ఉన్నాం. కలిసి మంచిగా ఉండేటప్పుడే ఇంకేమో ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సార్. మా ఇంట్లో ఒక 15 రోజులు అట్లా ఉండే, వాళ్ళ ఇంటి దగ్గర 1-2 నెలలు ఇట్లా ఉంటుంది. అక్కడ వెళ్ళి కూడా వాళ్ళ మేనమామనంట ఆయన దగ్గర ఊకే ఫోన్ చేపించి ఏదేదో మాట్లాడిపిస్తుంది సార్. ఈమె ఏం మాట్లాడిపిస్తుంది? ఇక నేను కొడతాము, నువ్వు వెళ్ళిపో, మా మరదలు ఒక్కతే ఉంటది మహేశ్వరి, నువ్వు ఎందుకున్నావు ఇట్లా అని ఒక టార్చర్ పెడుతురు సార్ ఫోన్లల్లా. వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోను అని నేనన్న. మా ఆయన కూడా బాధలు పెట్టింది సార్ వాళ్ళిద్దరు కలిసి, మా ఈ వెంకటేష్. అంటే నువ్వేం చెప్పావంటే మా ఆయనకు పిల్లలు లేరు, నీకు చెప్పకుండా నీ ఇష్టం లేకుండా నీతో బలవంతంగా సంతకం పెట్టించి ఊరు పంచాయతీలో నీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి నీ మొగుడు కలిపి నిన్ను టార్చర్ పెట్టారు, వెళ్ళిపోమని. ఆయన నువ్వు అలాగే ఉన్నావు. మళ్ళీ ఆమె వాడు ఊరు వెళ్ళిపోయి వాళ్ళ మేనమామతో నీకు మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిపో, మా మేన కూడా ఇక్కడ ఉంటుంది వెంకటేశంతో అని చెప్పాడు. ఆయన నువ్వు అలాగే ఉన్నావు. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చింది మయ్యి కొట్టియానికి నన్ను నైట్. తప్పు లేదు సార్, సమస్యలో మీ తప్పు లేదు. ఇది నువ్వు నాకు చెప్పావు. నాకు తెలిసింది నేను చెప్పంటావా? నేనే విన్నానంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, నువ్వు వెంకటేశం, మీకు పిల్లలు పుట్టలా, కానీ మేనకి పిల్లలు కావాలి. నువ్వు మహేశ్వరి వాళ్ళ ఊరు వచ్చి మహేశ్వరి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి నేను ఈ అమ్మాయిని తీసుకెళ్తాను, మా ఆయనకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావా లేదా?
అనలే సార్ ఆ మాట, అసలు చెప్పలే సార్. అసలు నువ్వు మహేశ్వరి ఇంటికి వెళ్ళాలా? వాళ్ళ ఇంటికి వెళ్ళలే, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నిజం సార్, ప్రామిసంగా చెప్తున్నా. వాళ్ళు అసలు నాకు పరిచయం కూడా లేరు సార్. మహేశ్వరి ఇంటికి ఫస్ట్ నువ్వు వెళ్ళావు, పెళ్లి సంగతి మాట్లాడావు, అవునా కాదా? మాట్లాడినా కానీ నాకేం తెలియదు కదా సార్, పెళ్లి సంగతి అని నాకు తెలియదు. మరి ఎందుకు వెళ్ళావు వాళ్ళ ఇంటికి? కూరగాయలకు వెళ్దామని వెళ్ళినాం సార్. ఊరు? మా ఊరు అక్కడ వనపర్తి పక్కల ఈరాయిపల్లి. ఏ ఊరు? వీళ్ళది ఇది మేనస్పేట. మరి అందరూ ఎందుకు వచ్చావు వీళ్ళ ఇంటికి? ఇక్కడ శివరంపల్లిలో మేము పని చేసుకుంటాం సార్, మట్టి పని, కూలి పని చేసుకుంటాం. ఎందుకు వచ్చే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు శంషాబాద్లు ఉండేది, మహేశ్వరి వాళ్ళు. వాళ్ళ చిన్నమ్మ కూరగాయలు గోదాం దాన్ని తీసుకుపోయి నన్ను మోసం చేసింది సార్. ఆ సంగతి నాకు తెలియదు. అబద్ధం ఆడమాకు నువ్వు. నిజం సార్, ఇది నేను అడగలే అసలు. నువ్వు ముందే ఉన్నావు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా, నాకు సంబంధం లేదు అన్నావు. ఇప్పుడే ఉన్నావు వెళ్ళాను సార్ అన్నావు. వెళ్ళినా కానీ నేను ఏం మాట్లాడలే కదా సార్ వాళ్ళ దగ్గర. నాకు పిల్లలు కాలేదు, నువ్వు చేసుకో ఇట్లా అని అనలే కదా సార్. నాకు తెలిసిపోయింది అన్న, నువ్వు తప్పు చేయొచ్చు కానీ నిజం చెప్పాలి. నువ్వు అబద్ధం చెప్తే అన్ని మాకు తెలుస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే మేము అన్ని ఎంక్వైరీ చేసాం. నువ్వు వెళ్ళావు, తీసుకుపోయింది ఆమె గురించి మాట్లాడావు. ఆమె మాట్లాడమంటే ఉట్టిగా మాట్లాడంటే మాట్లాడిన సార్. నాకు తెలియని నిజం తెలియదు సార్, ప్రామిసంగా. ఆమె మాట్లాడమన్నది. మాట్లాడావు? ఆమె ఏమన్నది అంటే, వాళ్ళ చిన్నమ్మ అడుగు, మా అక్క బిడ్డ ఈమెనే, వాళ్ళ నాయన లేడు, చేసుకోండి. ఇట్లా నీకు కూడా పిల్లలు కాలేదు కదా, అయినా సరే కాకున్నా సరే సంతకం పెట్టొద్దు, ఏది రాసేయద్దు, నా బిడ్డకు చేసుకోండి అన్నది సార్. నిజం చెప్పాలంటే అన్నది. అడిగిన కానీ వాళ్ళు ఇయ్యమన్నారు సార్. మేము ఇయ్యం, మా పిల్లని వాళ్ళని అడిగి ఇస్తాము ఇట్లా అని చెప్పారు ముందు. తర్వాత ఇక వాళ్ళు పంపించేసారు సార్. వాళ్ళ అమ్మనే రోడ్డు మీదకి వచ్చి పంపించింది. ఆయన తీసుకుని వచ్చింది. మేనకిచ్చి పెళ్లి చేయమన్న పిల్లల కోసం అడిగావు, అడిగిన పెళ్లి అయింది. పెళ్లి అయిపోయిన తర్వాత మన గొడవ ఎందుకు అయింది? వాళ్ళిద్దరే పెట్టుకునేది గొడవ, మాకు ఏ రోజు కానీ గొడవ రాలేదు. ఆమెను చేసుకొని సంవత్సరం అవుతుందేమో ఇప్పుడు, చిన్న ఆమె. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు, ఆమె ఏం కావాలనుకుంటున్నావు? వాళ్ళిద్దరు నాకు టార్చర్ పెడుతున్నారు సార్. నువ్వు వెళ్ళిపో, మేము ఉంటాం, ఎక్కడైనా వెళ్ళిపోయి మేము పని చేసుకుంటాం, ఇట్లా నాకు టార్చర్ పెడుతున్నారు రోజు. పిల్లలు లేకపోయినా మొగుడికి దగ్గరుండి ఏ పెళ్ళామని పెళ్లి చేస్తుందా? నన్ను నమ్మించి మోసం చేశారు కదా సార్. నేను తెలిసి ఒక పెద్ద మనిషిని తీసుకువచ్చి చేస్తే నా తప్పు. నేను ఎవరిని తీసుకుపోలేను కదా సార్. కాదు, పెళ్లి అయిపోతే నీ కాపురం కూలిపోతే నీకు తెలియదా? ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, నువ్వు నీ మూడు విడాకులు ఇస్తావా? నేను ఇయ్యలేను సార్, నా భర్త కావాలి నాకు. కాదు నాన్న, నేనేమంటానంటే నీ భర్త మీద ప్రేమ ఉంటే ఎక్కడైనా అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోయి ఒక బిడ్డని తెచ్చుకొని పెంచుకోవాలి. మా ఆయన చెప్తే వినలేడు కదా సార్. అప్పుడు ఏమైపోయిందంటే మేనకి బిడ్డ కంటే ముఖ్యం, ఒక ఆడదానితో ముఖ్యం, అంతే అయిపోయింది కదా. ఇప్పుడు బిడ్డ కావాలంటే ఆడదే కావాలా? ఎంతమంది అనాథలు లేరు? అటెందుకు పెంచుకోలేదు మీరు? ఐడియా నీకు రాలేదా? సార్ నాకు తెలియదు, అట్లా నమ్మించి మోసం చేసారు వాళ్ళు. పెళ్ళాం నీ మొగుడు దగ్గర ఉంటే పొరపాటున బిడ్డ పుట్టుంటే నీ బతికేంగిటి? నువ్వు రోడ్డు మీద పడాల్సిందేగా. నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? నాకు తెలియదు సార్, నిజంగా అంటే అట్లా ఆలోచన రాలే నాకు. ఆ పిల్ల కూడా చిన్న పిల్ల కదా, 14 ఏళ్ల పిల్ల. 14 ఏళ్ల పిల్లకి ఏం సంసారం తెలుస్తుంది, ఏం కాపురం తెలుస్తుంది? నీ మొగుడికి నువ్వు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేయాలి. నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వాలా? నువ్వు విడాకులు ఎందుకు ఇవ్వాలా చెప్పు? విడాకులు ఇవ్వకుండా ఒక మొగుడికి 2 పెళ్ళాలు ఉండొచ్చా? నీకు నీ భర్తకి అభిప్రాయ భేదాలు వస్తే కలిసి, లేకపోతేనే సంతోషంగా ఉంటా ఉంటే డైవర్స్ ఇచ్చి పారేసి అప్పుడు ఇంకో పెళ్లి చేయించాలి నీ మొగుడికి. నువ్వు చూసుకో బాబు, ఎవరైనా నేను వెళ్ళిపోతానండి. నువ్వుగా ఉన్నావు పెళ్ళాంగా, ఇంకొక అమ్మాయి పెళ్ళాం పోస్టులో తీసుకొస్తావా? ఆయన చేసుకుంటాను టార్చర్ పెట్టింది సార్, అందుకని పోలీస్ స్టేషన్కి ఎందుకు చెప్పలా? మరి చెప్పలే సార్, మేనరికం కదా, ఆయన మేనత్త కొడుకు. మాకు ఇక దగ్గేటోళ్ళం కదా, ఎందుకు నాకు బయట ఇట్లా చేయొద్దు అది నన్ను బెదరగొట్టింది సార్. మా ఆయన బెదిరించిండు. చంద్రకళ, నువ్వేమో నీ భర్త మోసం చేశాడు, మోసం చేసింది సార్. జనం ఏమనుకుంటున్నారు? నువ్వు నీ మొగుడు కలిపి ఒక 14 ఏళ్ల పిల్ల గొంతు కోశారనుకుంటు. ఇప్పుడు ఆ అమ్మాయి నీ మొగుడు కలిసి ఉండాలంటే నువ్వు విడాకులు ఇవ్వాలి, ఇస్తావా? నేను ఇవ్వలేను సార్, అట్లా ఉండలేను. మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర రానేసలేరు సార్, నన్ను ఫోన్ లో కూడా మాట్లాడతలేరు అసలు. నీ మొగుడు నీకు కావాలనుకున్న దానివి ఇంకో పెళ్లి ఎందుకు చేశావు? 14 ఏళ్ల పిల్ల 14 ఏళ్ల పిల్ల
వీళ్ళు బెదిరించి చేసుకుంటు కదా సార్, మా ఆయన బెదిరించిండు. వచ్చినాక కూడా ఆమె మస్తు టార్చర్ పెట్టిరు ఇద్దరు కలిసి. పెళ్లి చేస్తారా ముగ్గురికి? నాకు తెలియక మొత్తం ఇట్లా చేసి 14 ఏళ్ళ చిన్నపిల్లని తీసుకెళ్ళి బాల్య వివాహం చేసావంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావు. బాల్య వివాహం చేస్తే నిన్ను జైల్లో పెడతారు, నీ మొగుడిని జైల్లో పెడతారు, అదొక తప్పు. రెండోది ఆ చిన్నపిల్లని తీసుకెళ్ళి నువ్వు నీ మొగుడు పెట్టి నేను అట్లా చేయలేదు. ఇను పెళ్ళామంటే కూరా 14 ఏళ్ళ చిన్నపిల్ల నువ్వు భార్య ఉండగా భర్త బెడ్రూమ్ లో పంపించామంటే అర్థం ఏంటి? అని ఏమంటారు? శోభనం అంటారా? అంటారు. బుద్ధి లేదా నీకు? ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనం చేస్తారు చంద్రకళ, మీలాంటి ఆడవాళ్ళు కలిసి. ఇది కాకుండా ఆమె ఇప్పుడు బయటికి పంపించి పారేసి నువ్వు నీ భర్త ఉండి నీ చెల్లెళ్ళు మళ్ళీ నీ మూడికి పెళ్లి చేద్దాం అనుకున్నావు కదా నీ చెల్లెల్ని. నేను అనుకోలేదు సార్ అట్లా అబద్ధాలు. మా చెల్లెలు చేద్దామని అనుకోలేదు. ఇప్పుడు ఈమెను చేసినందుకే మా వాళ్ళు మాట్లాడతలే, అసలు నన్ను రానిస్తలేరు కూడా వాళ్ళ ఇంటికి. ఇంతమంది నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. 14 ఏళ్ళని చిన్న పిల్లని తీసుకెళ్ళి నా మొగుడు ఆ పిల్లల జీవితం నాశనం అయిపోయింది అని ఆలోచించవా? అంటే నీ బిడ్డ కాదనే. నేను చేసి నా సార్ ఇష్టపడేమన్నా నన్ను బెదిరించి చేసుకోండు. నువ్వు ఇష్టపడ్డావా ఇష్టపడ్డది అనవసరం. మీ ఇద్దరు పెళ్లి చేశారా లేదా? చేశారు. ఆ పిల్ల గొంతు కోసారా లేదా? కోసారు. ఇప్పుడు ఆ పిల్ల బతికేంటి పాపం? ఆ పిల్ల ఏం చేయగలదు ఇప్పుడు? ఆ వయసులో పెళ్లి చేసి ఆ పిల్లకేంటి మొగుడుతో కాపురం తెలియదు. తెలియక ఏంటంటే 10 రోజులు ఎక్కడ ఉంటుంది, 10 రోజులు అమ్మగారింటి పారిపోయింది. చిన్నపిల్లకైతే పాపం ఆడుకునే వయసులో పెళ్లి చేస్తే పద్దాక అమ్మవారింటికి వెళ్లకుండా మేనమామ ఇంటికి వెళ్లకుండా నీ పక్కన ఎట్టుంటది? ఒక భర్తకి ఒక పెళ్ళ ఉండాలి కదా. నీ భర్తకి మీరు పెళ్లి నీ భర్త దగ్గర నువ్వు ఉండాలా, మహేశ్వరి ఉండాలా? నేను మరి మహేశ్వరి నువ్వే చెప్పు. మహేశ్వరి ఏం చేస్తావు? మహేశ్వరికి తప్పు లేదు కదా. మహేశ్వరి మీ ఆయన అంటే పడలేదు కదా, లేచి పారిపోలేదు కదా. మీరు చేస్తారు కదా, పిల్ల వచ్చి పెళ్లి చేసుకుంది పాపం చిన్నపిల్ల. ఇప్పుడు నువ్వు నా భర్తతో నేనే ఉండాలంటున్నావు, మరి మహేశ్వరి ఏం చేస్తావు? చంపేస్తావా? ఇప్పుడు మీ అందరు కలిపి ఆమె ప్రమేయం లేకుండా, ఆమె సంబంధం లేకుండా, ఆమె రకరకాల మోసం చేసి వెంకటేశ్వరంతో పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె నేను చేద్దాం. నాకేం తెలియదు సార్, మీకే తెలియాలి. నువ్వు విడాకులు ఇచ్చేస్తావు? మరి ఇయ్యలేను సార్, అట్లా మా ఆయనకు నేను విడాకులు ఇయ్యలేను. మరి ఆ పిల్ల విడాకులు ఇస్తుందా? చిన్నపిల్ల కదా పాపం. ఆమె తెలిసి చేసుకోలేదు కదా. మీ అందరూ చెప్తే చేసుకుంది. అందరంతా మేము బతిమలాడిన మా సార్ ఏమన్నా వాళ్ళే బతిమలాడి చేసిరు. అట్లా నేను బతిమలాడినా వాళ్ళని చేసుకోమని. అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ఆడదానికని మగాడి కానీ అబద్ధం ఆడదు. నువ్వు వెళ్ళటం నిజం, పెళ్లి సంబంధం మాట్లాడటం నిజం. పిల్లనిస్తారా అడిగింది మాత్రం వాస్తవం. అడిగావు. అప్పుడు ఒక మొగుడికి 2 పెళ్ళాలు ఉండకూడదు, నీకు తెలుసుగా. మీరే తొందరపడ్డారు కాబట్టి నీ నిర్ణయం చెప్పు, నువ్వు ఆలోచించు. ఒక్కసారి మనస్ఫూర్తి కళ్ళు మూసుకొని నేను కరెక్ట్ చేశానా, మురళీ గారితో అబద్ధం చెప్తున్నానా, కరెక్ట్ చెప్తున్నానా, నీ మనసులో ఏముందో ఒకసారి ఆలోచించు. ఈలోపు ఆమెను పిలుస్తా. నేనన్నా 14 ఏళ్లకే పెళ్ళంటే ఏంటో కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్న మహేశ్వరిని ఒకసారి తీసుకురండి. మీ పెళ్ళి ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నిదానంగా చక్కగా చెప్పు. అయితే మేము శంషాబాద్లో ఉన్నాం సార్. అయితే ఈమె వచ్చింది మా ఇంటికి. పేరు చెప్పు. చంద్రకళ వచ్చింది. వచ్చి నాకు పిల్లలు కాలేదు, మా ఆయన చేసుకుంటావా అని అన్నది. మా పిన్ని ఈమె వచ్చింది. వచ్చి చేసుకో, వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్నాయి, భూమి ఉంది, బావి ఉంది, మంచిగా చూసుకుంటారు అని చెప్పిండు. అంటే మా ఆయన ఇట్లా తాగడు, మంచిగా చూసుకుంటాడు, చేసుకుంటావా అని అన్నది ఈమె. అంటే నేను చేసుకోనక్క అన్నాను. అంటే చేసుకుంటావా లేదా అని మా ఆయన మీద ఒట్టేయించుకున్నది. నాకు పిల్లలు కాలేదు, ఇట్లా మంచిగా ఉందాం, మన ఇద్దరం బాగుంటాం, నేను ఏం మంచిగా చూసుకుంటానని చెప్పింది. చెప్తే ఇంకా నేను చేసుకోననిలే ఏడ్స్ మకం పెట్టింది. మా చేసుకుంటావా లేదా అని. తర్వాత ఇంకా 2 రోజులు అయినాక మా పాపది పురుడు. మా అన్న కూతురుది. అయితే పురుడు అయితే వీళ్ళ ఆయన అంటే మా ఆయన మా పిన్ని వచ్చింది బండి మీద. అయితే మాట్లాడిండు, నీ పేరేం పేరు, నీకు
ఏడుంటావు, నువ్వు ఏం పని చేస్తావని అని చెప్పిండు. చెప్తే నేనేం పని చేయను, ఇంట్లోనే ఉంటానంటే నన్ను చేసుకునికే నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టం లేదు, నేను చేసుకున్నాను అన్నాక ఇంకా ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక ఇంటికి వచ్చినాం మేము. వచ్చినాక మా ఆయనకు తెలిసింది ఇట్లా చేసుకుంటుందంట. ఆయన వచ్చి అడిగింది, కళ్ళు ఓపించినానని అని చెప్పింది. చెప్తే ఇంకా మా ఆయన చూసి వద్దమ్మా, నేను వేరే సంబంధం చేస్తా, మంచి సంబంధం చేస్తా, చేసుకోమ్మా అన్నది. అంటే సరేలే అని కందూరు పోయినాం మేము. అన్న వద్దని మీరు అడిగి వెళ్ళారు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అయితే వెళ్ళిపోయినాక కందూరు జాతరకు పోయినాం. ఈయన వచ్చిండు, వచ్చాడు వెంకటేశం వచ్చిండు. వచ్చి చేసుకుంటావా లేదా అని దేవుని మీద ఒట్టేయించుకున్నాడు సార్. అయితే నేను చేసుకోను, మా ఆయనకి ఇష్టం లేదని చెప్పిన. అయితే చేసుకుంటావా లేదా, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. అంటే ఇంకా నాకు ఇష్టం లేదు, నేను వద్దనుకొని ఇంకా పోయినా. ఈయన ఫోన్ చేసిండు, ఈయన వెంకటేష్ ఫోన్ చేసినాక నేను ఇట్లా అన్నా, వెంకటేష్ వద్దు, నాకు వేరే సంబంధం చూస్తుండ్రు, నువ్వు వద్దానన్న. అంటే ఏమన్నది, మా అక్క నువ్వు ఇట్లా మాట్లాడి ఎంతమందిని మోసం చేసినావు, నువ్వు ఎంతమందితో మాట్లాడినావు అని అన్నది ఈమె. అంటే ఎందుకు అక్క అట్లా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నా మొగుడు నీ మీద మనసు పడ్డాడు, అన్నం తింటలేడు, గంజి తాతలేడు, పండుకున్నాడు, జ్వరం వచ్చింది అని చెప్పింది. వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు వీళ్ళాయన అంటే వెంకటేష్. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇల్లు చూపించిండు, వాళ్ళ భూమి చూపించిండు. ట్రాక్టర్ కూడా ఉందా? ట్రాక్టర్ ఉంది, చూపించిండు. ఎన్ని ఉన్నాయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. నువ్వేమన్నావు? నేను చేసుకోను అన్న. అంటే అప్పుడు కూడా అంటే నన్ను అడుక్కున్నారు తెలుసా సార్, చేసుకో అని 5 రోజులు బో తినకుండా ఉంటే కూడా చేసుకో నీ మీదనే మనసు పడ్డారు, చేసుకో అని అన్నారు. ఏమన్నది వాళ్ళన్నారు, మా అత్త, మా మామ, మా మరిది. మా మరిది అయితే ఇంకేకంగా ఎదురులాడు, నీ సంతకం పెట్టిస్తా, మా వద్ద నాకు పిల్లలు కాలేదు, అది కాలేదు, మా వద్దతో సంతకం పెట్టిస్తా అని ఆయన కూడా అన్నాడు. అంటే ఇంకా సంతకం పెట్టిస్తారు కదా, మంచిగా చూసుకుంటారు కదా, ఇంతగానో పడుకుంటుండ్రు అని ఇంకా నేనేమనలే, సరేలే అని గిట్ల తలకాయ ఊపిన. 3 రోజులకు గ్యారెంటీ షాప్ లో పుస్తక మెటీరియల్ తెచ్చి కట్టిండు ఇంట్లోనే. ఈమె ఉంది, మా ఆయన, మా యారలు, మా మరిది, ఇంకా మా పాలోళ్ళ పిల్లలు 3, 10 మంది ఉన్నాం. మా అన్న ఎవ్వరు లేరు, నా వాళ్ళు ఎవ్వరు లేరు సార్, ఎవ్వరు లేరు. వాళ్ళకి తెలియదు కదా సార్. వాళ్ళు రావాలి, మా అమ్మ రావాలి, వాళ్ళు చెప్పలేదు నువ్వు? నేను చెప్పలేదు సార్. అయిపోయింది. తర్వాత ఇంకా నెల మంచిగా పెట్టుకున్నాడు. పెళ్ళి అయిపోయినాక 2 రోజులు ఇంటికాడ పెట్టింది సార్. ఇంటికాడ పెట్టినాక ఇంకా మట్టి పనికి దొలకపోయిండు. మట్టి పని చేసిన, పైప్ లైన్ పని చేసిన, అన్ని పనులు చేసిన. వాళ్ళు చెప్పిన పని విన్నా సార్. వాళ్ళ కాళ్ళ కాడ చేపించుకున్నారు సార్. నన్ను చేపించుకున్నా కూడా వాళ్ళకి ఇంత కూడా కుర్తం లేదు నా మీద. వాళ్ళ ఇంట్లో నేను బయట సార్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరే. మా మామ మీద అనుమానం పెట్టి కొట్టిండు, మా బావ మీద అనుమానం పెట్టి కొట్టిండు. ఓ పెట్టుకున్నా ఇంకా కొట్టి గొట్టాలు తీసుకొని ఇనుపరాలు తీసుకొని కొట్టి మళ్ళీ పనికి గుంజుకొని పోతాడు సార్. మళ్ళీ పని కాడ కొడతాడు. టాపిల్ తీసుకొని పారలు తీసుకొని కొట్టిండు. చెప్తే ఈమెమంటది, వెళ్ళిపోవే నా ఇంట్లోకి నుంచి, వెళ్ళిపోవే అంటది. అసలు అనలే సార్, ఇవన్నీ అబద్ధాలే సార్. అబద్ధాలు కాదు, మీరు ఏమన్నా అనుకోండి, అబద్ధాలే. నాకు కూడా తండ్రి ఉన్నాడు, అన్నయ్య. వెళ్ళిపో ఇంట్లోకించి, నీకేమవసరం, నీకు పిల్లలు అవుతుండ్రా, వెళ్ళిపో ఇంట్లోకించి అని ఇద్దరు అన్నారు సార్. 3 నెలల కన్నా, 3 నెలలకు. మొన్న కూడా అన్నది, మొన్న కూడా అని వెళ్ళిపో ఇంట్లోకించి, నా మోహన్తోనికి ఎందుకు వచ్చినావు, తలుకొని వచ్చిన నువ్వు అన్నారు సార్. వాళ్ళ అమ్మ రోడ్ మీదకి వచ్చి పంపించిందా లేదా, ఒట్టేపించుకొని చెప్పించుకో సార్. అదొక్క మాట నువ్వు గట్టిగా అడుగు.
వాళ్ళ అమ్మ వచ్చి పంపించిందా లేదా నువ్వు రోడ్ సిగ్గు లేకుండా మాట్లాడు మాకు. వాళ్ళకి వెళ్ళి నువ్వు కదా ముందు మాట్లాడింది పెళ్లి సంబంధం, నువ్వే కదా. 14 ఏళ్ళు పిల్ల నిండా 15 ఏళ్ళు. వాళ్ళు ఇయ్యమని చెప్పారు సార్, ఫస్ట్ చెప్పి తర్వాత వాళ్ళ అమ్మ పంపించింది రోడ్ మీద మరి తెచ్చి. ఎందుకు అడిగారు మీరు? మరి ఎందుకు అడిగారు? పోయి అడిగితే ఇయ్యమన్నారు కదా సార్ వాళ్ళు. తర్వాత ఎందుకు తీసుకెళ్ళారు మీరు? ఎందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్ళి ఆయన తెచ్చుకుంటూ మా ఆయన మరి నీ మొగుడేగా. మీ అందుకే నువ్వు చెప్తా కొట్టలేదు నీ మొగుడు. మరి డ్రామా ఆడ మాకు. గొడవలైనా సార్ నాకు. మీకు బిడ్డ కోసం ఒక ఆడది కావాలి, నీ మొగుడు దాని పక్కలో బిడ్డలు పుట్టలేదు కదా, మందిని పంపించేయాలా, ఇంకో దాన్ని నీ మొగుడు పెట్టాలా, చిక్కు ఉండాలా. అమ్మాయికి ఏం తెలుసు? 15 ఏళ్ళ పిల్లకి ఏం తెలుసు? సంసారం తెలుసా? వాళ్ళే పంపించారని చెప్తున్నావా నువ్వు? తర్వాత ఏం జరిగింది చెప్పు. నీ పెళ్ళం అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అని లోపల ఆయనకు చెప్పి కొట్టుకొచ్చింది సార్. ఆయన కూడా పెట్టుకుంటే పిల్లలు కాలే ఏం కాలే, వెళ్ళిపో ఇంట్లో కంచి, నీకు పిల్లలు కాలే ఏం కాలే అని అన్నది. అంటే కూడా ఎందుకు అక్క తిడుతున్నావు అని ఒక్కసారి కూడా ఎదురు మాట్లాడలేదు సార్. మా ఎట్టుకోలేను కూడా అంత మంచిగా పెట్టుకోలేదు నేను, ఆమెను అంత మంచిగా పెట్టుకున్నా. ఆయన కూడా ఇంట్లో కంచి వెళ్ళిపోని అన్నది. ఆయన నేను మెడ పట్టి నొక్కుతాడు ఇంట్లో కంచి వెళ్ళిపోని. కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు. మంచిగా పెట్టుకోకుండా వెళ్ళిపో అని కొడతారు, అనుమానాలు పెట్టి కొడతాడు సార్. కొడతాడు, మళ్ళీ పనికి తీసుకుపోతాడు. మళ్ళీ పనికి తీసుకుపోయి నువ్వు మీ బంగారు మీ మావతోనే మాట్లాడుతీవి, నువ్వు ఓన్తోనే మాట్లాడుతీవి, ఇంతోనే మాట్లాడుతీవి అని అంటాడు. అట్లా కూడా పెట్టుకున్నా. ఎప్పుడు మాట్లాడిన వెంకటేశ్వర నేను మాట్లాడలేదు ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే, చూసిన వాళ్ళు చెప్పిండ్రు నాకు, నేను కూడా చూసిన నువ్వు అని అన్నాడు సార్. అన్ని పరుపులలో కూడా నన్ను దూరం చేసిండు సార్. అన్ని దాంట్లో పెట్టుకున్నా నేను. అన్ని ఆయన చెప్పినట్టు వింటాడు కానీ నేను చెప్తే విన్నాడు సార్. అన్ని ఆయన ఇంట్లో ఉండంటే ఉంచుకుంటాడు, వెళ్ళిపో పంపించేసి అంటే పో అంటాడు. నువ్వు మీ మేనమామ గారింటికి వెళ్ళి మేనమామతో ఫోన్ చెప్తా ఉంటా, ఈ అమ్మాయికి నువ్వు వెళ్ళిపో మా మరదలు వస్తానన్నాడా మీ మామ? తిట్టలేదు సార్. నన్ను కొట్టిందని దెబ్బలు చూడలేక ఎందుకు కొట్టినావు వెంకటేశ్వర అని అన్నది. అంటే ఈమె ఎత్తి ఎవరివి నువ్వు, నీకేమవసరం ఫోన్ చేయనికంటే, సొంతం నా మేనమా అయితే ఎందుకు కొట్టినావు వెంకటేశ్వర, ఇంతగానం కొట్టినావు సన్నవీళ్ళని అని అంటే, పోయి చేపించినావా, నీ ఓన్నే చేసుకో, నువ్వు ఓన్తోనే పుస్తకం కట్టించుకో అని అన్నాడు సార్. అంటే కూడా మా మామయ్యని కూడా ఏమనలేదు. మా మామకు నేను వాడుకుంటా నువ్వు వాడుకో అని అన్నాడు. మస్తు కొడితే నేను 2 సార్లు పంచాయతీ పెట్టించిన సార్ మా ఇంటికాడ, మా అమ్మోళ్ళ ఇంటికాడ. అయితే ఇంకోసారి ఇంట్లో వేసి కొట్టిన రాడు 20 పల్లెల కొడితే నేను కేసు పెడితే కూడా ఇంకా కొట్టిపీలే, మళ్ళా కొట్టిపీల కొట్టాలా వద్దమ్మా అని వాళ్ళు అడిగిండ్రు. అడిగితే కొట్టకండి మేము కష్టం చేసుకుంటామని చెప్పిన. వదిలేసినాక మళ్ళా తీసుకుపోయి అక్కడ దూరం పనికి తీసుకుపోయి ఆడ ఈమె మాటలే పట్టుకొని కొట్టిండు సార్. రాత్రి పూటనే కొడతాడు. అయితే ఇంకా నాకేదో మా నాయన లేని బాధకు ఇంకా ఏడిస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, మీ మాతోనుకోవాలని ఏడుస్తున్నావా అని కొట్టిండు. కొడితే ఇంకా నేను చెప్పకుండా ఇంకా మా అమ్మతోనికి వెళ్ళిపోయినా సార్. మా అన్న సంచవాళ్ళు ఉంటాడు, చెప్పావా? మా అన్నతోనికి వెళ్ళిపోయి అన్న ఇట్లా కొట్టిందన్న అంటే ఇంకా మా అన్న మా అమ్మతోనికి పంపించింది. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సార్, మా ఆయన నాకు కావాలి. సిగ్గుందా నీకు? పెళ్ళంటే, సంసారం అంటే, కాపురం అంటే, జీవితం అంటే కొన్ని తాళిబొడి కడితే 3 పెళ్ళం కలిసి ఉన్నావా? నువ్వు ఆడుకునే చిన్న పిల్లవు కదా, నేను 2 సార్లు కొట్టాడు కదా, బయటికి వెళ్ళి నూకారు కదా, బయటికి వాళ్ళ గదిలో కదా, నేను బయటకు కొట్టే ఆమె కూడా కొట్టిందా? కొట్టలే సార్. కదా నీ మొగుడు కొట్టాడు కదా,
నీ బోర్డు కొట్టలేదా? నేను కొట్టమని చెప్పింది సార్. నేను కొట్టమని చెప్పారు, కొట్టాడా లేదా? కొట్టిండు సార్. మరే? అసలు ఎందుకు? 14 ఏళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి పెళ్ళని వంకబెట్టి 2 నైట్లు మీ ఆయన తర్వాత మళ్ళీ కొట్టడం, పని తీసుకెళ్ళటమా? మీరు మనుషులు చేతేనా? అవి చెప్పు ముందు. నువ్వు కొట్టావు కొట్టలేదని కాదు. వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు, నువ్వు ఎందుకు పెట్టావు చెప్పు. నీకు వాడు ఎందుకు కావాలి ఇంకా నీకు? నువ్వు దాన్ని బతకలేవా కష్టపడి పని చేసుకొని? 14 ఏళ్ళ పిల్లలకి 15 ఏళ్ళ పిల్లలకి పెళ్ళంటే తెలియదు. 18 ఏళ్ళు నిండాలి, 19 సంవత్సరం రావాలి. వచ్చేప్పుడు బుర్ర పని చేస్తాయి, అయితే బుర్ర పని చేయదు. నీకు పిల్లలు పుట్టారనుకో, అప్పుడే 3 నెలల్లోపు కడుపు వస్తే ఉంచుకునేవాడు. 3 నెలల కడుపు రాలా, ఇప్పమంటున్నాడు. మరి ఏం చేస్తావు? వాళ్ళిద్దరి మీద కేసు పెడతావా? మరి ఏం కావాలి? వాడు మూడే కావాలంటే వాడు రోజు తంతా ఉంటే భరిస్తావా? వాడు చెప్పుతో కొడతాడు, తంతాడు, రేపు తారుస్తాడు నీకు తీసుకెళ్ళిపోయి. మీ మేనమామతో నువ్వు నేను అన్నాడు కదా, వాడిని మూడు అంటారా? నువ్వు కావాలంటే ఎక్కడైనా హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసులు ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్కడైనా మోసపోతే ఆడవాళ్ళకి గవర్నమెంట్ రక్షణ ఇస్తుంది, వాళ్ళకి రూమ్ ఇస్తుంది, పని అప్పు చెప్పుద్ది, వాళ్ళు కాపాడుతుంది. అలా చోటు హాయిగా బతుకు. నువ్వేం చేయాలో ఆలోచించు, వాళ్ళతో మాట్లాడి చెప్తా. ఆలోచించి ఏం చేస్తావా? ఉన్నాడు కదా మగ మహారాజు వెంకటేశం, ఆ సార్ను ఒకసారి పిలవండి. వెంకటేశం, సార్. నీ వయసు ఎంత? నా వయసు 30 ఉన్నాయి. ఈ అమ్మాయి నీకేమవుద్ది? భార్య ఆ అమ్మాయి భార్యనే సార్. 2 పెళ్ళాలు నీకు. అవును. నీకు 2 పెళ్ళాలు దేనికి? నాకు పిల్లలు లేక చేసుకున్నా సార్. ఈ అమ్మాయి పిల్లలు లేవని? లేవు సార్, పిల్లలు లేవు. ఈ అమ్మాయిని చేస్తా ఈ అమ్మాయిని చేసుకున్నా. తర్వాత ఈ అమ్మాయి చేసుకున్నా, ఈ అమ్మాయి ఉంటనే లేదు నా దగ్గర. నెల 15 రోజులు అట్లా ఉంటుంది. 2 నెలలు 3 నెలల దాకా నిన్న వాళ్ళ అమ్మల ఇంట్లో ఉంటుంది. చిన్న చిన్న గడబడలు వస్తే చిన్న గడబడలు రాగానే వెళ్ళిపోతుంది. మరి ఆ అమ్మాయితో ఎందుకున్నావు? నువ్వు మీ మామ దగ్గర ఏం చెప్పావు? మా అమ్మ దగ్గర నేను చెప్పలేదు సార్. ఏం చెప్పా? నేను చెప్పలేదు. అమ్మ ఇందాక ఏమన్నాడు? మీ మామతో ఏమన్నాడు? అన్నాడు సార్, నువ్వు వాడుకో నేను వాడుకో అని అన్నాడు ఆడ మా ఇంటికాడ. అది ఏమైందంటే ఈయనింటి మా ఇంటికంటే వెళ్ళిపోయింది అనుకో, ఆడుకోయి రాత్రి 11 గంటలకు ఫోన్ చేపిస్తుంది. ఫోన్ చేపించి నువ్వు ఎందుకు కొట్టినవరా, ఎందుకు తిట్టినవరా, అవి నీకేమవసరం కొట్టనికే, నీకేమవసరం కొట్టని. కానీ వాళ్ళ చిన్నమామ రాత్రి 10, 10:30, 11 గంటలకు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఈ అమ్మాయి పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడ్డది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడితే నేను మా భార్యను తోలుకొచ్చుకుని ఇంకా నేను పోవాలి కదా. పోతే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడితే నువ్వు నీ రా తోలుకపోని, ఇంకా ఇప్పుడు వచ్చి నువ్వు ఎందుకు తోలుకపోతున్నావు అని మళ్ళీ వేసిండు. ఒకసారి మళ్ళీ వేసిన తర్వాత ఆమె రాత్రి ఏం చేసింది, మళ్ళీ ఇంటికి వచ్చింది ఆయమంతా కాయమని. అట్లాంటి ప్రాబ్లాలు జరుగుతున్నాయి సార్. పోతుంది అక్కడనే ఉంటుంది. నువ్వు ఎందుకు అమ్మాయిని కొడుతున్నావు? పెళ్ళైన తర్వాత ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? ఊగా పోతుంది. పొద్దుగాల నేను పొద్దుగాల వేసి పనికి పోతా సార్. నేను చెప్తా, చిన్నపిల్ల మెంటాలిటీ ఎలా ఉంటుంది? నీ కూతురు వయసు ఆ పిల్లకి అటు ఇటుగా 14, 15. ఆ పిల్ల అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా ఆడుకోకుండా, మా అమ్మగారికి వెళ్ళకుండా, మేనమామ ఇంటికి వెళ్ళకుండా, అమ్మ ఇంటికి వెళ్ళకుండా ఎలా ఉంటుంది? ఇది ఆ పిల్ల చేసుకుంటే తప్పు. నువ్వు 14, 15 ఏళ్ల పిల్లలు నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇప్పుడు నీ మీద కేసు పెట్టి నీ బొక్కలు దొప్పుతారు. నువ్వు ఆ చిన్న పిల్లలు మేము మామగారింటికి వెళ్ళి మాదానికి అన్నిసార్లు కొట్టి పంపిస్తావా చిన్న పిల్లలు? అంటే మరీ అంత కొట్టలనే లేదు సార్. నేను కూడా ఎంత చెప్పే రీతిగా చెప్పినా సార్. నేను చేపించుకుంటాను. అంటే నువ్వు మగోడివి కాబట్టి నీ చెల్లు మొగ నేను చెల్లుతా సార్. అంత దొరుకుతుంది కదా. చిన్న పిల్ల 15 ఏళ్ళ పిల్ల. అసలు ఏమయ్యా నీకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? నువ్వు హాస్పిటల్లో చెక్ చేయించుకున్నావా? చెక్ చేయించుకున్నా. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు అవుతారని చాలా లేట్ అవుతారని చెప్పింది సార్. నీకు మరి ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని? చేసుకున్నా సార్. ఇక పిల్లలు లేరు అని చెప్పి చేసుకున్నా సార్. పిల్లలు పుట్టడం తెలుసుగా నీకు? నిదానంగా పుడతారు తెలుసుగా? మందులు వాడిన తర్వాత మందులు అప్పుడు చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు చేసుకున్నా ముందుగా పిల్లని? పిల్లలు అవుతారని చెప్పి చేసుకున్నా సార్. నిదానం పుడతారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇంకా ఏం సార్ 11 ఏళ్ళు అయింది నా పెళ్ళి. ఏమని చేసుకొని 11 ఏళ్ళు అయింది. ఇంకా సచ్చినాక నేను సచ్చినాక కొట్టాలా సార్ పిల్లలు? నువ్వు పిల్లలు పుట్టాలంటే వరుసగా నీకు పెళ్ళాలి రా, వస్తూ ఉండాలి నీ పెళ్ళాలు. తెలుసుకున్న వాడివి ఆమె విడాకులు ఇవ్వాలి. ఎవరికి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలా? 2 పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు మగోడివి, ఇవి చెప్తా, నువ్వు మగోడివి 2 పెళ్ళాలు మెయింటైన్ చేస్తా. నీ పెళ్ళం 2 మొగుళ్ళు మెయింటైన్ చేయొచ్చా? అట్లా ఎట్లా చేస్తా? నువ్వు ఎందుకు చేస్తున్నావు?
నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు. నాకు పిల్లలు కావాలని చేసిన సార్. నేను ఆమె ఇప్పుడు సోకు చేయలేదు సార్. ఆమెకి పిల్ల పుట్ల అవును ఎట్లా సార్? నువ్వు ఎందుకు ఇంకో అమ్మాయితో నువ్వు నాకు పిల్లలు కావాలని చెప్పి పిల్లలు ఏం చేస్తావు? ఎట్లా ఒప్పుకుంటాం సార్? మరి నిన్ను ఎందుకు ఒప్పుకోలేదు ఆడపిల్లలు? నేను ఎట్లా నువ్వు ఒప్పుకుంటాను? ఒకటి కాబట్టి అవును. నీ దమ్ముంది కాబట్టి చిన్నపిల్ల మోసం చేసి పెళ్లి బాగా చూస్తాను పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ మోసం చేయొచ్చు కానీ నేను మోసపోయినా కదా ఏం సార్. మోసం చేసింది? వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ వచ్చి ఆయమ్మని తోలుకొని పోయి ఆ పిల్ల నాకు టచ్ చేయలేదు. వాళ్ళ చిన్నమ్మ చూపించడం, వాళ్ళ అమ్మ నా అమ్మని పంపించడం. నేను పోయి వాళ్ళ అమ్మని అడిగితే మా అమ్మ మా ఇంట్లో ఇట్లా అడిగితే పెళ్లి చేయరు, నువ్వు ఫస్ట్ టైం చేసుకున్నందుకు నేను డైరెక్ట్ నీ అమ్మడి పంపిస్తా తర్వాత మాట్లాడి కులం ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి పంపించింది వాళ్ళమ్మ. మీ ఆవిడ అందుకని నువ్వు దొంగలో తెలిసి నాకు నువ్వు రాకముందే మీ ఆవిడని పిలిచి మొత్తం మావిడ ఏమని తెలుసా? మీ ఆవిడ నేను వెళ్ళాను, మాకు పిల్లలు లేరు, మీ అమ్మాయిని ఏమని వాళ్ళ అమ్మని అడిగిందంట. తెలుసా నీకు? అది చెప్పవే సార్. అది తెలుసా అంటే ఇప్పుడు ఆయమ్మ తోలుకపోయింది కదా సార్, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళ చిన్నమ్మ తోలుకపోయింది కొద్దిగా. తోలుపోయి ఎందుకు వెళ్తే దానికి సిగ్గులేదు అంటే మొగుడు పక్క ఇంకో అమ్మాయి పెడతాను అనుకుందా? ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళపోతే మీ పిన్ని మోసైతే నీ మాటలు నమ్ముతా. అందుకని నువ్వు దొంగవనే నీ లేటుకి పిలిచి వెళ్తాను విడిపిడికి అడిగా. నువ్వేం చేసావో చెప్పింది పిల్ల. నువ్వు పక్క మోసం చేసావంట. మరి ఎవడు దొంగ అంటావు నువ్వు? వాళ్ళు పిన్ అంటావా మీ పిల్లనంటావా? ఇక సిగ్గు లేకుండా ఆడపిల్లకు చిన్న పిల్లలు పెళ్లి చేసుకుని ఆ పిల్ల దొబ్బుకు పోయిందని చెప్తావా? వాళ్ళమ్మ పంపించింది చెప్తావా? ఏమన్నాడు? ఏం ఎలా చూసుకుంటాడు నీతో? మంచిగా చూసుకుంటా పని పంపాను, ఏం పంపాను, నీకు పిల్లలు అయితే చాలని తీసుకొచ్చింది సార్. తీసుకెళ్ళాడుగా? తీసుకొచ్చింది. అబ్బాయి తప్పులేదంట. వాళ్ళ పిన్ని మోసం చెప్తే పాపుతాను, వాళ్ళ పిన్ని చెప్తే నీ డంట అలా చెప్తాడు ఇతను. అలాగే ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది, నీ పెళ్ళం కూడా అబద్ధం చెప్తాను ఏమైనా? మరి చెప్పిందిగా, వింటావా? నువ్వు పెట్టావంటే అష్ట కష్టాలు. నీ వల్లనే గతి లేక రెండో పెళ్ళి ఇష్టం లేదంట నువ్వు చేసుకోవటం. నువ్వే బలవంతంగా సంతకం పెట్టించావంట. ఇక్కడే ఉంది. ఎవడు దొంగ? నువ్వు దొంగ, వాళ్ళ పిన్ని దొంగ. ఎవడు దొంగయా? మరి నేనే దొంగ. నీ ఫస్ట్ భార్య నిన్నే అంటది, రెండో నిన్నే అంటది. నువ్వు మాత్రం మంచోడు, ఇద్దరు పిల్లలు మంచోడు కాదు, అంతేగా? నాకు పిల్లలు అవ్వట్లేదు కాబట్టి వేరే ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఉంటే చేసుకున్నా ఎవడన్నా ప్రపంచంలో ఎవడన్నా హర్షిస్తుంది? ఎవరైనా 15 అమ్మాయిలు 15 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళింది కాకుండా చిన్న తప్పులు చూపించి దాన్ని కొట్టి వాళ్ళ మామ దగ్గర పోయి ఏడిస్తే నువ్వు నేను చెప్తావా? నాకు నీతి ఉన్నది కాబట్టి చెప్తున్నా సార్. ఉంచుకోమని చెప్పలేదు సార్. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి సార్ నాదంటే తప్పు సార్, నాదంటే తప్పు. నేనంటే తెలియక తీసుకుపోయినా. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఎట్లా పంపించదు సార్? మరి వాళ్ళ చిన్నమ్మ ఎందుకయ్యా? అవును సార్, మళ్ళీ నా సిగ్గు పోయింది కాదంటే నేను ఫస్ట్ పంపించింది కదా. మూసుకొని సిగ్గుపోతే లేదంటే వాళ్ళ మీద ఎంత మాకు నాకు తెలియదు సార్. మరి ఏం తెలియదు? నాకు తెలియదు. పెళ్ళాన్ని కొట్టడం తెలియదు, ఆ పెళ్ళాన్ని బెదిరి సంతకం పెట్టడం తెలీదు. నేను రెండో పెళ్లి వేసుకోవాలి, వేరే అమ్మాయి పక్కన సంతకం పెట్టుకోవడం తెలియదు పెళ్ళంతో పంచాయతీలో. ఈ పెళ్ళ కొట్టడం తెలియదు. నువ్వు మంచోడివి అంతే. నువ్వు చెప్పదలుచుకుంది ఇక్కడ 3 ఏళ్ళు నువ్వు పిల్లల పుట్ల ఏం చెబుతున్నానికి వచ్చేసి పద్దాకి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళదా? చిన్నపిల్లయ్యా, చిన్నపిల్ల. నువ్వు బుద్ధి చేయొద్దు. చిన్నపిల్ల వెళ్ళకూడదు చెప్పాలిగా, వెళ్తే తీసుకురావాలిగా. ఆ అమ్మాయికి ఏమైనా 5 ఏళ్ళు ఉంటే నీ పిల్ల వయసు ఉంటే అటు వెళ్తుంటే ఎందుకు వెళ్తే అడుగుతుంది. ఆ పిల్ల అడుగుకునే వయసు 15 ఏళ్ల పిల్ల. ఆమె వెళ్తే ఏం చెబుతున్నావు? పద్దగా ఆ ఇంటి ఉంటుంది చెప్తావా? అంటే ఏంది? ఇప్పుడు పిల్లలు పుడతలేదు, తీసుకోవాలా? ఇంకా ఈ అమ్మాయి చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి చేసుకోవద్దంట. రెడీ అయ్యేవంటగా నీ పిల్ల చెల్లెలు కూడా రెడీ అయిపోయావంట ఆల్రెడీ. నేను విన్నాను. లేదు సార్, అది మాకేం అవసరం సార్ చెప్పడానికి. ఈ అమ్మాయిని చేసుకున్నాక ఇంకో అమ్మాయిని అడిగినా నేను. చెప్పు నాన్న. అన్నాడు సార్, మా మరదలు ఉంది నేను చేసుకుంటాను అన్నాడు. మా చంద్రకళనే చెప్పింది నాకు పెళ్లి చేస్తానని. మా మరదలు తోలుకొచ్చుకున్నాను, వాళ్ళ మరదలతో కూడా మాట్లాడిపించింది సార్. మాట్లాడిపోయలేదు. అన్నవా లేదా నువ్వు? అనలేవా? నువ్వు మా మరదలు ఇంకో అమ్మాయి ఇంకో పిల్ల వస్తుంది పానని చెప్పింది సార్. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి,
ఏదేదో ఆశతోటి బాటలు వేశావే నీ సొంతం అయ్యేవారెవరు నీ బాధలు తీర్చేవారెవరు నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా ఎక్కడికో దారి తెన్ను కానకపోయావే ఏదేదో ఆశతో నువ్వు పోయినావుగా ఇంకా మీ అమ్మల ఇంటికానే ఉండు నువ్వు ఎవరితో నేను ఇంకో పిల్లని తెచ్చుకొని చేసుకుంటా మా మరదలు ఉంది మా చంద్రకళ తెచ్చి చేస్తా అన్నాడు సార్. అన్నాడా లేదా అడుగు సార్, నువ్వు నిజంగా అడుగు. ఆ మాట అనలేదు సార్. అన్నాడు మామని సార్. నేను కొట్టినా సార్, ఈ అమ్మని చేసుకుంటా నెత్తి వలగొట్టినాడు, మా మామది మా అమ్మని కూడా మాట్లాడరు నా కొట్టాడు దగ్గర. నన్ను ఇప్పుడు కూడా మాట్లాడారు. ఈడ్చేసి ఇంట్లోసి కొడితే మా అమ్మ వచ్చింది సార్ నన్ను చూడడానికి. మొగుళ్ళు ఎంత అనేసి ఎట్లా పడితే అట్లేసి కొట్టింది సార్. ఈమె కూడా ఎట్లా మాట్లాడుతుంది ఫోన్ లో నేను కొట్టినప్పుడు సత్యంగా లేదు సార్, అడుగు ఆమెని. నేను లేను అసలు, వాళ్ళ అమ్మని కొట్టినప్పుడు నేను ఈమె ఉన్నాను, ఇప్పుడు అడుగు సార్ ఇట్లా ఆమెని. తీసుకుని కానీ పెట్టుకొస్తే ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? అట్లా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడేది జీవితం మొత్తం చిన్నపిల్ల అంటుంది సార్, ఆమె మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు. కాదమ్మా నేను ఇంతవరకు ఎదురు కూడా మాట్లాడలేదు సార్ వాళ్ళకు. కాదమ్మా 15 ఏళ్ళ చిన్నపిల్ల, నీకెలా బుద్ధి లేదమ్మా మూడుకిచ్చి పెళ్లి చేయడానికి? నేను బుదిగియలే సార్, అసలు అడిగితే ఆమె ఏమన్నా నేను చేసుకోను అన్నది, ఇంకా చేసుకోరు కదా అని అనుకున్నా సార్. అదే అసలు అడగడం దేనికంట నువ్వు? నిన్న అదేదో తెలుసో తెలియకని అడిగిన సార్, వాళ్ళ అదే, చిన్నమ్మ నువ్వే- చెప్పింది నువ్వు కాబట్టి తప్పు నేను చేయటం, అడిగిన. నువ్వేమో తప్పు చేస్తావు. నేను గట్టిగా అడిగానుకో ఏదో తెలియ చేశాను సార్, నేను తెలియ అట్లా అని కాదు సార్, వాళ్ళ చిన్నమ్మ చెప్పింది కాబట్టి చేస్తా. పెట్టాలని ట్రై చేసావంటే నిన్నేమనుకోవాలా? నిన్నేమనుకోవాలి? మీరు చచ్చిపోతే మళ్ళీ మనుషులుగానే పుట్టరు, కుక్కల్లా నక్కల్లా కూడా పుట్టరు మీరు. అంత పాపం ఆ పిల్లకి చేసి వీడియోని బూతులు తిట్టి వీడియో కొట్టి నువ్వేనో సూటిపోటి మాటలు చెప్పి. నేనేం చెప్పలేదు సార్, ప్రామిస్ అంటే మరి ఆయన ఎందుకు- అడగండి, ఇక్కడ చిన్న పిల్లడు ఉన్నాడు. ఎందుకు కొడుతున్నాడు? ఆ అమ్మ ఏం తప్పు చేసింది చెప్పు. నేను అడగండి, ఆయన అడగండి, నేను సరే, చెప్పినట్టు ఓకే. అడగండి నాన్న, సార్ అని. నీకు మాట చెప్తా విను. నువ్వు కొట్లా, నువ్వు మంచిదానివి. నేను అసలు ఏం చెప్పలే కూడా నువ్వు సార్. చెప్పలా, నువ్వు నీతిమంతురాలు చెబుతున్నా, నువ్వు ఉత్తమరాలివి. మరి ఆ పిల్ల ఏం తప్పు చేసింది నీ మూడు కొడుతున్నా చెప్పు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా సార్, గలీజ్ గలీజ్ మాటలు ఆమె మాట్లాడుతుంది కాబట్టి ఏది ఎదురు మీరు- మాట్లాడితే కొడతాడు ఆయన, అంతే. అవి మాత్రం నీకు నన్ను తెలుసు. కూడా కొడతాడు కదా సార్, అట్లా అంటే తనని ఒక్కదాని కాదు కదా, నన్ను కూడా అంటే కొట్టిండు. నీ మూడు ఉండని కొట్టేశాడన్నమాట. నన్ను కూడా కొట్టిండు కదా సార్, ఆమెను అడుగు అంటే కొట్టిండా లేదా? నువ్వు కూడా గెలిచి మాటలు మాడితే కొట్టిడా? నేను గలీజ్ మాట మాట్లాడలేదు సార్, ఎందుకు కొట్టాడు నిన్ను? ఆయన పని చెప్తే నేను వినలేదని కొట్టిండు. అంటే పని చెప్పిపోతే వెళ్ళలేదని కొడతాడు, గెలిచి మాటలు మాడితే కొడతాడు. ఇద్దరు పెళ్ళాలు చేసుకుంటాడు, ఇద్దరు పిల్లబడి మూడో పెళ్ళాన్ని చేసుకుంటాడు అని నీ మూడిని సమర్థిస్తాను. ఎందుకంటే నీ మూడు నీకు కావాలి కదా, రేపు నిన్ను ఎల్లగొడతాడు భయం. అందుకని ఆ పిల్ల మీద దోషిపారేస్తాను గలీసి. అమ్మ 15 ఏళ్ళ పిల్లకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలుసుద్దా? నాకు తెలియదు, తెలుసుకుంటుంది. నువ్వు ఆడపిల్లవు కదా. 15 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్ల ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసుద్దా? తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి సార్. తెలియనప్పుడు తెలియనట్టు ఉండరు, తెలియక మాడతారు. మన ఇంట్లో నా పిల్లలు అరుస్తారు, తప్పు నాన్న అంట. కొడతావా? కొడతానా? మరి ఎందుకు కొడతాడు నీ మొగుడు? అంటే వేరే వాళ్ళ పిల్ల, చెప్పినా సార్ నేను చిన్న పిల్ల వచ్చింది కొడతాడు, అడిగే ఎవరు లేడు కొడుతుంటాడు. నాన్న ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇక్కడ కేసు ఎవరు పెట్టారు? ఇక్కడ నేనే పెట్టాను. ఏమని పెట్టావు? నీకేం కావాలా? ఉంటలేదు, నా దగ్గర ఉంటలేదు, పోతుంది, అక్కడనే ఉంటుంది ఉమ్. అందుకు పెట్టినా. నా దగ్గర ఉంటలేదు, నేను సంసారం చేయను అని చెప్పి పుస్తకం మెట్టలు తీసి నా దగ్గర పోయింది. వీళ్ళే సార్ అబద్ధాలు తీసి ఆడుతున్నారు. పోయింది సార్. పంచాయతీలు పెట్టినాం, పోలీస్ స్టేషన్ పెట్టింది. నువ్వు ఎన్నిసార్లు కొట్టావు మేని? దీన్నా ఫస్ట్ ఒకసారి కొట్టినా, 2 సార్లు కొట్టినా సార్, 2 సార్లు కొట్టినా. వినమ్మా, అసలు నీ రౌడీజం ఏంటయ్యా? నా రౌడీది ఏం లేదు సార్. నీ బతుక్కి ఇద్దరు పెళ్ళాలు కావాలి. ఆ పెళ్ళం చిన్న తప్పు చేసి నువ్వు కొడతా ఉండాలి. ఆ పెళ్ళం తప్పు చేస్తే కొడుతుంటావు, ఈ పెళ్ళం చెప్తే కొడుతుంటావు, ఎవడు తప్పితే కొడుతుంటావు. అంత రౌడీవా నువ్వు? రౌడీ నేను కాదు సార్. మరి ఎందుకు ఇద్దరు పెళ్ళాలు ఎందుకు కొడుతున్నావు? రౌడీ నేను కొట్టాను సార్. ఇద్దరు పెళ్ళాలు ఆయన ఎందుకు కొట్టావు? చెప్తున్నా ఇక్కడ కొట్టినంటే బాగా కట్టెలు గిట్ట తీసుకొని కొట్టలేదు సార్. నేను ఇట్లా ఆయన కాలు చెంప దెబ్బ కొడతాడు, నన్ను కొట్టాలి అవి పోయిలేవి అవి తీసుకొని కొడతాడు సార్. కొట్టాలి. మళ్ళీ ఆయన లాగా చూసుకుంటాడు, నన్ను లాగా చూసుకుంటాడు. అట్లా ఉంటాడా ఎవరన్నా?
ఆయన అసలు ఒక దెబ్బ కూడా కొట్టలేదు సార్, మా అమ్మ మీద ఒట్టే నీకు బుద్ధి చెప్తున్నా. లేదా? ఇలాంటి వాడు నువ్వు మూడు చూసుకుంటా, ఇలాంటి వాడు నీకు కావాలి. నీకు బుద్ధి లేదా? కొట్టినాన్ని అబద్ధాలు ఆడుతున్నావు, నీకు బుద్ధి మొత్తం లేదా? చెప్పాను అన్ని అబద్ధాలే. నీకు బుద్ధి లేదా చెప్పు. ఇలాంటి వాడు నీకు కావాలి మొగుడు. నీకు లేకుండా చవితి పొరలు పెట్టుకుంటారా? ఇంతకాలం నిన్ను మోసం చేశారో దొరుకుతుంది కదా నీకు. పెళ్లి వరకు ఎండపడ్డారు, పెళ్లి అయిన తర్వాత నువ్వు కావద్దు. ఇప్పుడు ఇల్లు ఎలాగొట్టాలా? ఇప్పుడు వంకలు మొదలు పెట్టాడు, వంకలు. నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు రావట్లే, నేను చేయాలి. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు, నేను ఎలాగొట్టాలి బయటికి. అర్థమైపోయిందా స్కీము?